మొత్తం 43 వచనాలు. ఈ 43 వచనాల్లో 32 నుంచి 43 వరకు పేతురు చేసిన అద్భుతమైన కార్యాలు, పేతురు చేసిన స్వస్థత కార్యాలు మనకు కనపడతాయి. ఒకటి, 8 సంవత్సరాల నుంచి లుద్దాలో పక్షవాయువు కలిగి మంచం పట్టిన అయినయ అనే వ్యక్తి స్వస్థత పొందడం. ఆ తర్వాత ఉప్పేలో దోర్కా అనే శిష్యురాలు జబ్బుపడి చనిపోతే అందరూ పేతురుని పిలిపించినప్పుడు పేతురు వారందరినీ, అంటే తనతో ఉన్న స్నేహితులు, తనతో పాటు ఉన్న వారందరూ ఏడుస్తూ తను బ్రతుకున్నప్పుడు చేసిన సేవను జ్ఞాపకం చేసుకుంటూ, చాలామంది పేదలకు సహాయం చేసిందంట ఆమె. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె ఒక మంచి నైపుణ్యత కలిగినది, బట్టలు కుట్టడం, ఒక చిన్న చిన్న బట్టలు కుట్టడం, అట్లా నైపుణ్యత కలిగిన వ్యక్తి ఆ స్త్రీ. అవన్నీ తీసుకొచ్చి ఒకప్పుడు ఇట్లాంటివి కుట్టింది అని చూపించుకుంటూ, ఇంకా ఆ ధ్యాసతో ఆమెని మర్చిపోలేనట్టుగా దుఃఖపడుతూ ఉంటే, వారందరిని ఒకసారి పేతురు అన్నాడు, అందరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. వచ్చి ఏమన్నాడు? అందరు బయటికి వెళ్ళిపోండి, ఏడుస్తున్నారని, గందరగోళంగా ఏడుస్తున్నారు, మీరు బయటికి పోండి అన్నాడు. మీలో ఎవరైనా ఉంటే ముందు పేతురుని బయటికి బొమ్మనేవాళ్ళు అనుకుంటా. ఆమె ఎవరు అనుకుంటున్నా? మా బంధువు అయితే, మా రక్త సంబంధి అయితే, నువ్వెవరివి బయటికి బొమ్మంటున్నావు మమ్మల్ని, నువ్వు బయటికి పో అనేవాళ్ళు. ఏం బాబీ, నువ్వు పో బయటికి, వచ్చిన పని చేసి వెళ్ళకుండా మమ్మల్ని బయటకు బొమ్మంటావు ఇంట్లో నుంచి. ఇక్కడే మనం దేవుని మాటకు లోబడాలి. దేవుడు తన కార్యం జరగాలి అంటే మన జీవితాల్లో దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మన జీవితాలు ఏ కార్యం జరగదు. అది మరణం లాంటి భయంకరమైన పరిస్థితి అయినా దేవుని మాటకు లోబడాలి. బయటకు పోన్న వెంటనే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. పేతురు మోకరించి ప్రార్థన చేసి తబితా అనగానే లేచి కూర్చుంది ఆమె. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చనిపోయిన లేచి కూర్చుంది. పరిశుద్ధులందరిని పిలిచి, ఆమె సజీవురాలుగా ఉంది, తీసుకెళ్ళండి అని, ఆమెకు భోజనం పెట్టండి అని చెప్పి అప్పు చెప్పాడు. అది 32 నుంచి 43 వచనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం 1 నుంచి 31 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానిలో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో ఉన్న అర్థం నీ జీవితానికి, నా జీవితానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అక్కడ కొన్ని సన్నివేశాల్లో నువ్వు నిలబడాలి అక్కడ. హల్లెలూయా. కొన్ని సన్నివేశాల్లో సౌలు మీరైపోవాలి, సౌలు నేనైపోవాలి, యేసుక్రీస్తులాగా మీరుండిపోవాలి. అననీయ అనే ఒక దేవుని శిష్యుల్లాగా మీరు మారిపోవాలి. అలాగా మనం ఆ పాత్రలు ఇక్కడ ఉన్న ఆ సన్నివేశాలు, ఇవి జరిగినవి, ఇవి కథలు కాదు. హల్లెలూయా. ఇవేంటి కథలు కాదు, ఇవి జరిగినవి, చరిత్ర. ఇది జరిగినవి, ఆది సంఘములో జరిగిన చరిత్ర. ఇవి కథలు కాదు. ఈ జరిగిన కథలో, ఈ జరిగిన ఉదంతములో, ఈ జరిగిన దాంట్లో, ఈ సంభవించిన పరిస్థితిలో నేను వెళ్ళాలి. ఒకసారి నేను వెళ్ళి అక్కడ నుంచుంటేనే దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ నేను బయటుండి ప్రేక్షకుడిగా ఒక సినిమాకి వెళ్ళినోళ్ళలాగా, ఒక డ్రామాకి వెళ్ళినోళ్ళలాగా చూసి వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను ఈ సంభవంలోకి, ఇది జరిగే దాంట్లోకి నేను వెళ్తాను అన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? నేనైతే రెడీ, నేను వెళ్తా. వెళ్తారా? ఎంతమంది వెళ్తానంటారు? నేను వెళ్తాను. నేను వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ కూర్చుని వింటా దేవుడు ఏం మాట్లాడుతున్నా. అప్పుడు నాకు అర్థమవుతుంది, అప్పుడే నా హృదయం తెరవబడుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ నేను ఒక పదాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఏంటి ఆ పదం అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. ఈ పదం
నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధాన బలముతో లేచిన తర్వాత అనేక దినాలు 40 రోజులని బైబిల్లో రాయబడి ఉంది. ఇంచుమించుగా 500 మందికి తను తాను కనబరుచుకుని మాట్లాడింది, ఆరోహణమైపోయాడు. ఆ తర్వాత మరలా తను తాను కనబరుచుకున్న ఆ పరిస్థితి ఏడన్నా ఉందంటే ఇదిగో ఈయన కోసమే, సౌలు గారి కోసమే వచ్చాడు. ఎందుకు సౌలుని అంత కఠినమైన మాట అన్నాడు చూడండి. నేనెవరినో తెలుసా? నీవు హింసించుచున్న యేసుని. ప్రియ సహోదరుడా, ఈ పదం నీతో దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు తీసుకోగలవా? ఈరోజు ఇదే మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. నీతో అంటున్నాడు, చెల్లి నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న నీ యేసును, నీ ద్వారా బాధను అనుభవిస్తున్న నీ దేవుణ్ణి, నీ ద్వారా తండ్రి దగ్గర నిత్యము విజ్ఞాపన చేస్తున్న నీ రక్షకుడిని, నీ ద్వారా ఎప్పుడు వేదనతో ఉన్న నీ కాపరిని, నీ కుటుంబ యజమానిని. నేనెవరో తెలుసా? హూ యామ్? నీ దేవుడను. కానీ నీ దేవుళ్ళ నువ్వు ఉంటలా. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, నా బిడ్డలను వేదన పెడుతున్నావు, నా ధర్మ విధులను, నా చట్టాలను నువ్వు పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మీకు తెలుసు కదా, బైబిల్ అంతా ఐగుప్తు నుండి కానాను యాత్రలోనే ఉంది. ఈ బైబిల్లో ఉన్న చరిత్ర అంతా దేని నుంచి దేనికి ప్రారంభం? ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తు ఇనుప కొలుము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం, అంటే పాపపు రోత జీవితం నుండి నిత్య యేసు రాజ్యం వైపు. ఇది మానవుని ప్రయాణం. ఈ ప్రయాణంలో సంభవించిన అనేకమైన సంఘటనలు మనం చరిత్ర వింటూ వస్తున్నాం. అటు నెహెమ్యా గ్రంథం, ఇటు అపోస్తల కార్యముల గ్రంథం, చరిత్ర వింటూనే వస్తున్నాం మనందరం. చరిత్రలో ప్రతిసారి, నిన్న శుక్రవారం కూడా నెహెమ్యా గ్రంథం ధ్యానం చేసినప్పుడు ఆ చరిత్రను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు? ప్రభువుని స్తుతించటానికి, దేవుణ్ణి ఘనపరుచుటకు. అంతేకాదు, దేవుణ్ణి ఎదుట పాపాలను ఒప్పుకోవడానికి. అంతేకాదు, దేవుని వాక్యం కొందరు చదువుతుంటే వినటానికి. మొత్తం ఎంత సమయం? శుక్రవారం వచ్చిన వాళ్ళు మొత్తం ఎంత సమయం పట్టింది? 6 గంటలు, ఎగ్జాక్ట్గా 6 అవర్స్. 3 అవర్స్ ఏమో దేవుని వాక్యాన్ని చదువుతుంటే నిలబడి విన్నారంట. ఎలాగా చెప్పాలి? ఎలాగా? అందరూ చెప్దాం. ఎలాగా? కొద్దిసేపు నుంచుంటే మన కాలు లాగేస్తాయి. అదే నీకు ₹1,00,00,000 వస్తాయి అంట, ఈ లైన్లో నుంచి నీకు టోకెన్ కోసం నుంచో అని పొద్దున్న నుంచోబెడితే 6, 7, సాయంత్రం 8 అయినా కూర్చుంటే టోకెన్ క్యాన్సిల్ అయ్యిద్దని చెబితే ఎలా నుంచుంటావు? కాళ్ళకు అవసరమైతే 2 ఎదురు బొంగులు కట్టుకునే నుంచుంటావు. ఓపిక లేకపోతే కాళ్ళకి అటువైపు ఇటువైపు 2 ఎదురు బొంగులు కట్టేసి, అంటే నీకు ఓపిక లేదు కానీ నిలబడతావు. ఎందుకంటే ఆ డబ్బు మీద ఉన్న ప్రీతి, ఆ డబ్బు మీద ఉన్న ఆశ, అది ఉంటే చాలు అనుకుంటున్నాం మనం ఈరోజు. డబ్బుని నీ దగ్గరగా పంపించి నీ జీవితాన్ని ఉన్నతంగా చేయగలిగిన యేసు ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినటానికి ఎంతసేపు నుంచుంటావు? ఎంతసేపు ఉండగలవు? అర్థం చేసుకో. ఇక్కడ నువ్వున్నావు, నీ ఎదురు దేవుని వాక్యం ఉంది. ఇక్కడ నువ్వు కూర్చున్నావు, నీ ఎదుట దేవుని స్వరం మాట్లాడుతుంది నీతో. ఈ ప్రశ్నకు నువ్వు జవాబు రాయాలి.
జవాబు నువ్వు చెప్పాలి. ఎంతసేపు నుంచుంటావు? ఎంతసేపు పాపాలు ఒప్పుకుంటావు? ఎంతసేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? నేను ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. జరిగింది ఒకరోజు రాత్రి 12 గంటలకు, ఇక్కడే మా ఇల్లు ఈ పక్కనే ఒక మామిడి చెట్టు ఉంటుంది, అదే మా ఇల్లు. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే ఉన్నాను. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. వచ్చాను, పడుకున్న తర్వాత మా ఓనర్ వచ్చాడు. శేఖరు లేరా, పార్టీ వచ్చింది, తొందరగా ఊరు వెళ్ళాలని. 12 అయింది, బాగా నిద్రపడుతుంది. అన్న ఇప్పుడేం ఊరన్నా, అర్జెంట్ రా, తెలిసిన వాళ్ళు వెళ్ళాలి. సరే అన్న, వెళ్ళిపోయాను. 12 గంటలకి దాటిపోయింది, 1 గంట ఆ ప్రాంతం అయిపోయింది. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో వాళ్ళు ఇద్దరు యంగ్ బాయ్స్ ఉన్నారు, బ్యాగ్స్ ఉన్నాయి, ఎక్కించుకున్నాను. అంబాసిడర్ కారు, వెళ్తున్నాను. ఎక్కడికన్నా అని చెబితే వాళ్ళు చెప్పట్లా, పోనీ అన్నారు. కావలి దాటాం, నెల్లూరు దగ్గరకు వస్తుంది, రైట్ సైడ్కి పోనీ అన్నారు. గేటు దాటి ఏంటన్నా ఎక్కడికి? ఉదయగిరి. అప్పుడు దాటి అర్థం కాల ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పలా నాకు. సరే వెళ్ళిపోయాను. తెల్లవారుతుంది 4 ఆ ప్రాంతం. వాళ్ళు ఎక్కడికో ఎవరో ఫారెస్ట్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆడికి పీసుగా తెల్లారుతుంది, 4:30 ఆ ప్రాంతం. దింపేశాను. తమ్ముడు నువ్వు వెళ్ళిపో ఇంకా. అక్కడ ఇల్లు ఏం లేవు, దిగిపోయారు. నేను రిటర్న్ వచ్చేసాను. నాకు ఎవరిని ఎక్కించుకోవటం ఇష్టం ఉండదు. సరదాగా నాకు తెలిసిన జేసుదాస్ గారి పాటలు, లోకంలో ఉన్న కొన్ని పాటలు ఉన్నాయి, ప్రేమ పాటలు. ఆ పాటలు పెద్దగా పాడుకుని రావటం నాకు అలవాటు. ఒక చెయ్యి బయట పడేసి, ఒక కాలు పెద్ద సీటు మీద వేసి, ఒక కాలు ఒక చేత్తోనే బండి తోలుకుంటా రావటం, అదొక నా గర్వం అది. అలాగా తోలుకుంటా వస్తున్నాను. తెల్లవారుతుంది, సూర్యుడు పైకి లేస్తున్నాడు, కళ్ళల్లో సూర్యుని కాంతి పడతా ఉంది. అప్పుడే, ఇప్పుడున్న రోడ్డు చాలా పెద్దది, అప్పుడు మామూలు రోడ్డు. అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద గుంటలు తీసి రోడ్డు పెంచుతున్నారనమాట. ఇది ఇప్పుడు సంఘటన కాదు, చాలా కాలం, ఒక 22-23 సంవత్సరాల క్రితం సంఘటన నేను చెప్పేది. ఎప్పుడైతే ఆ సూర్యుడు అడ్డ పైకి లెగుస్తున్నాడో నాకు నిద్ర వస్తుంది. దగ్గరగా కావలి ఆ ప్రాంతంలోకి వస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు బండి వెళ్ళి ఆ గుంట దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ రోడ్డు మీద తీసుకొస్తున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాను, మళ్ళీ రైట్ సైడ్ గుంట దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ లాగుతున్నాను. వింటున్నారా? నిద్ర బాగా వచ్చింది. వాస్తవానికి ఆ గుంటలో పడిపోవాలి నేను, కానీ నా దేవుడు ఇక ఈరోజు మీ ముందు నుంచోబెట్టడానికి ఆ రోజు నన్ను ప్రాణం నుంచి కాపాడాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నేను దేవుణ్ణి స్తుతించాలి ఎప్పుడు, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా. ఇలాంటి ఒకటే చెప్పాను, ఇలాంటి చాలా జరిగినాయి నా జీవితంలో, నా డ్రైవింగ్ ఫీల్డ్లో. ఈ రకంగా తిరిగి అలా చేసేవాడిని. మరి ఆ రోజు దేవుడు నన్ను ఎందుకు కాపాడాడు? దానికి శిక్ష ఏది నాకు? ప్రభువా, అది నా తప్పు, దయతో నన్ను క్షమించు. హల్లెలూయా. అంటే రక్షించిన దేవుడు, మరి నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించకుండా కాపాడిన దేవుడిని కూడా నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. ఈ రెండు చేయం మనం. ఈ రెండు చేయడానికి ఎంత సమయం నీకు? 1-2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఉదాహరణకి ఒక చిన్న తప్పు చేస్తే ఎదుటి మనిషి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న నేను తప్పు చేశాను బ్రదర్ అనటానికి కూడా ఎంత టైం మనకి? జస్ట్ 1 సెకండ్, 2 సెకండ్స్. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, దేవుడు ఈరోజు నిన్ను అంటున్నాడు, నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసును. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 2, నువ్వు చేసిన తప్పుని ఆయన ఎదుట ఒప్పుకోవటం. ఒప్పుకోవటం అంటే దాచుకుని పెట్టుకోవటం కాదు, పెట్టిలో ఒప్పుకొని విడిచిపెట్టటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈరోజంతా ఎంతమంది ఉదయాన్నే లేచి చక్కగా ప్రార్థన చేశారు, బైబిల్ చదివారు? ఇప్పుడు ఒప్పుకోండి. ఎంతమంది చదివిన వాళ్ళు ఎంత? వదిలే, నేను చేతులు ఎత్తితే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది మీ మనస్సాక్షికి. నేను చెబుతాను, ప్రభువా నేను లేచి చదవగలిగాను, అందుని బట్టి నీకు స్తోత్రాలని చెప్పండి.
ప్రభువా నేను లేచి ప్రార్థన చేయగలిగిన అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా నేను ఈరోజు నిన్ను కలుసుకోలేకపోయాను. కాకపోతే విచిత్రం ఏం తెలుసా, మంచి ఉల్లి మినప దోశ తినొచ్చాను ప్రభువా, చక్కని ఇడ్లీ కారపొడి నెయ్యి వేసుకుని తినొచ్చాను ప్రభువా. ఆయన చెప్పిన పని అయితే చేయలా, నీవు నీ శరీరం బాగా ఉండడానికి చేయాల్సిన పని అయితే చేసావు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు హింసిస్తున్న యేసును నేను ఎవరు తెలుసా? సౌలు గారి గురించే మనం అనుకుంటున్నాం. ఆయన క్రైస్తవులందరిని చంపాడంట, జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు. అది ఒక రకమైన తప్పు. అంటే నీవు యేసుక్రీస్తుని ఎరిగి ఆయన హింసిస్తున్నావు తెలుసా? యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన రక్తముతో కడగబడ్డాను అని చెప్పి ఆయన శరీరము ఆయన రక్తానికి సాదృశ్యంగా ఆ రొట్టె ద్రాక్షరసంలో చేయి వేస్తూ ఎలా ఉన్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మేబీ ఆయన కళ్ళల నుంచి కన్నీళ్లు కారుతూ అడుగుతున్నాడు ఈ మాట. చెల్లి, నీవు హింసించుచున్న యేసును నువ్వు రోజు నాతో మాట్లాడతావు అనుకుంటున్నాను చెల్లి, రోజు నువ్వు ప్రార్థన చేస్తావు అనుకుంటున్నావు చెల్లి, కానీ నువ్వు నన్ను పడుచుకోవట్లా. మీ ఆయన, మీ పిల్లలు, నీ కుటుంబం అందరూ ఎవరెవరో ఫ్రెండ్స్, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లని అతన్ని నీ వంటగదంతా చంద్రబందర చేసుకుంటూ నీ సొంత కార్యాలకు వెళ్ళిపోతున్నావు. చెల్లి, నాతో మాట్లాడావా? నేను కదా నిన్ను కాపాడుతుంది, నేను కదా నీకు ఆరోగ్యం ఇస్తుంది, నేను కదా నిన్ను రక్షించింది, నేను కదా నిన్ను నిత్యము నాతో ఉండటానికి నీకోసం బలిగా అర్పించబడింది. చెల్లి, నాతో మాట్లాడావా? మరి అప్పుడేమంటాడు? నీవు హింసించుచున్న యేసు నేనే. అర్థమైతే ఎంత బాగుండే మాటలు. హల్లెలూయా. తమ్ముడు, నీ కుటుంబం వెరీ గుడ్. నేను ఇచ్చింది నీ కుటుంబం. ఎవరిచ్చారు నీకు? నేనిచ్చా. నేనే నీకు ఇచ్చింది చక్కటి అందమైన భార్యని. మీ రంగు కాదు, మీ ఇద్దరి కంటే ఉన్నతమైన రంగు అందమైన పిల్లల్ని ఇచ్చా నీకు. అరే, నన్ను మర్చిపోయి నన్ను హింసిస్తున్నావు నువ్వు. నీవు హింసిస్తున్న యేసుని నేనే. బ్రదర్, అర్థమైందా? మనం ఏ కాడికి ఆ సౌలు గారి గురించి ఆలోచిస్తున్నాం. సౌలు గారు అక్కడికి వెళ్ళాడంట, వాళ్ళని కొట్టాడంట, వాళ్ళని కొట్టాడు, వీళ్ళని కొట్టాడు. ఓకే, అసలు నువ్వు యేసుని పరోక్షంగా ప్రత్యక్షంగా హింసిస్తున్నావు. ఈ సంగతి తెలుసా నీకు? ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని హింసించకుండా ఆయన నామాన్ని ఘనపరచడం ప్రారంభిస్తామో దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది. దేవుని రాజ్యం నీవు ఉన్న ప్రాంతంలో ఉన్నట్టే. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించు దేశంలో నువ్వు ఉన్నావు. నిత్యం ఆనందమే, నిత్యము సమాధానమే. ఇది నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నా దగ్గర నుంచి చాలా కోరుకుంటున్నాడు. ఆయన నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? నేను ఒక చిన్న మాట అడుగుతా ప్రభువుని, ఆ మాట వెంటనే జరుగుతుంది. ఒక చిన్న పదాన్ని అడుగుతా నేను దేవుణ్ణి, వెంటనే జరిగిపోయింది. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు ఎక్కడో ఉన్నాం మన ప్రాంతంలోనే. నేను మేరీ ఉంటే నేను అన్నాను, తొందరగా ఇంటికి వెళ్దామమ్మా, ఎందుకో నాకు బాగాలేదు, ఇంటికి వెళ్ళిపోదాం, తొందరగా ఇంటికి వెళ్దాం, పిల్లలు ఇంటికాడ ఉండరు, ఇంటికి వెళ్దాం. ఏంటంటే ఏదో ఒత్తిడి మానసికంగా ఇంటికి వెళ్ళిపోదామని. అంటే నా ఒత్తిడి పోవడానికి నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇంటికి వచ్చి కొద్దిగా మీకు హాస్యాస్పదంగా ఉంటుంది. ఏమనుకుంటున్నానంటే, ఇంటికి వెళ్ళంగానే ఒక 1/2 kg చికెన్ తీసుకుని వచ్చి చక్కగా గ్రేవీగా వండించుకుని వైట్ రైస్ దగ్గర పెట్టుకుని పిల్లలతో సంతోషంగా కాసేపు మాట్లాడుకుంటూ తిందాం, అంటే అలా ఆనందిద్దాం అని అనుకుంటున్నాను నేను. అంటే నేనేం తినాలనుకుంటున్నాను? గ్రేవీగా చికెన్ తినాలనుకుంటున్నాను. అంటే జస్ట్ ఆ మనసులో అనుకున్నానండి. కానీ నేను రావటం కుదరలా. మళ్ళీ ఏదో పని తగిలింది నాకు, నేనున్న ప్రదేశమే. విచిత్రం ఏం తెలుసా? నేను ఏదైతే ఎగ్జాక్ట్గా ఆశపడ్డానో అదే కూర నా ప్లేట్లోకి వచ్చింది. ఆ 2 ముద్దలు తిన్న వెంటనే ఏడుపు వచ్చింది. ఏం చేశాను ప్రభువా? నేను అడిగిందల్లా ఇస్తావు, మనసులో అనుకున్నదల్లా ఇస్తావు. ఏం చేశాను నేను? నువ్వు నేను అడిగిందల్లా ఇస్తా ఉంటే ఇంక నేను ఒక్కోసారి తినటానికి కూడా అర్హుడు కాదే. మీకు అర్థమైతే బాగుండు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఈ మాటలు ముద్రించునుగాక. ఆమేన్.
నిజం. ఈరోజు మనం కలిగి ఉన్న స్థితిలో మనం ఉండటానికి అర్హులమా? అయినప్పటికీ దేవుడు ఉంచాడు. ఒకసారి ఆలోచిస్తే సౌలుని కాదు అందా మాట. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తితో అంటున్నాడు, నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసునే. ఒకసారి వద్దాం దేవుని వాక్యంలోకి వచ్చి. ఈ సౌలు గారు అధికారం పొందుకుని బయలుదేరాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళని చంపటం కాకుండా దమస్కులో ఉండేవారిని కూడా చంపుదామని. మొదటి వచ్చిన ఒకసారి చదవండి ఎవరైనా. అడిగాను. ఈయనకి ఎలా ఉందంటే, వింటున్నారు ఇక్కడ వీళ్ళకి ఈ సౌలు గారికి ఎలా ఉందంటే, ఈయన ప్రాణాధారం అంటే ఈయన ప్రాణం ఇంకా ఆనందంగా ఉండాలంటే క్రైస్తవులు అని చెప్పే వాళ్ళని హింసిస్తేనే ఈయనకి ప్రాణం లేచి వచ్చిద్దంట. ఎవరైనా పని చేసుకుంటే జీతం వచ్చిద్ది కదా, పని చేసుకుంటే జీతం వచ్చింది. దీని జీతం ఏంటంట? హింసించటమే జీతం, ప్రాణాధారం. ఈయన బ్రతుకుండాలంటే దానికి ఆధారం ఏంటంటే దేవుని బిడ్డలు హింసించటం. అబ్బా, ఈ మాట మనకి వర్తిస్తుందంటారా? కనుక వర్తిస్తుందా మనకి? దేవుణ్ణి సంతోష పెట్టకుండా ఉండే ప్రతిదీ నువ్వు చేస్తూ ఉంటే నీకు అదే ఆధారంగా మారితే ఇంకదే కదా ఇక్కడ కూడా అర్థం. వెళ్ళాడు, అవన్నీ తీసుకుని కొంతమందిని తీసుకుని బయలుదేరుతున్నాడు. టక గుర్రాల మీద. అప్పట్లో గుర్రాలు ఉండేలే, అప్పుడు రంగారావు గారు ఇంకా రాలా, లేకపోతే కార్లు 2 పెట్టేవాడు వాళ్ళకి. మహేంద్ర జీప్, టాప్లెస్ జీప్ పెట్టేవాడా, అంతే కదా, బైక్ కనపడాలి కదా, ఫ్రీ ఎయిర్ రావాలి. గుర్రం మీద టక అంతే నా సౌండ్ వచ్చేది సినిమాల్లో. టక వెళ్తున్నారు అంతేనా? వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండ. దమస్కు మార్గంలో ఒకసారిగా ఈ ఎండ కంటే 100 రెట్లు ఉండే పెద్ద ఎండ వచ్చింది. ఇంకా వెలుగు వచ్చింది. ఈ వెలుగు దెబ్బకి కళ్ళు దెబ్బతిన్నాయి, కళ్ళు పోయినాయి. సౌలు గారికి కళ్ళు పోయినాయి అంట. ఈ సంగతి తెలుసా మీకు? కళ్ళు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటారు? పక్కవాళ్ళు చూశారుగా, పక్కవాళ్ళు ఏమన్నా యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం అన్నారా? ఏం కీర్తన అన్నారా? చెప్పు. ఈయనలేం తక్కువ చేశారా? ఆయన ఎంత వెనకాల పడుతున్నారుగా. చంపేద్దామంటే ఏకీభవించినాడు కూడా పెద్ద పాపే. మారు మనసు పొందటానికి ఒకరు అది అదుగో సెలయేరు అన్నట్టుగా ఉంది. ఈయనకే పోయినాయి కళ్ళు. ఎందుకంటే ఈయనకి మత పిచ్చి ఉంది. ఏం పిచ్చి ఉంది? యూదులం మేమే గొప్ప, మాకంటే ఎవరు గొప్ప లేరు, యూదులం, మా ధర్మశాస్త్రమే గొప్ప, మా ధర్మశాస్త్రానికి మించిన దేవుడు లేడు. ఎవర్రా మీరు దేవుడు అంటున్నారు, అందుకే మిమ్మల్ని చంపడానికి వస్తుంది అనే ఏమంటారు, కండ్ల కావరం పెట్టిన. అబ్బా, ఏం పెట్టరు ఇట్లాంటి మాటలు వాడు, అర్థం చేసుకో. చెప్పు, కండ్లకేం పట్టింది? పసికిర్లు వచ్చినోడికి ఉలురంతా పచ్చగా కనపడిద్ది అంట. ఆమె సుందరంగా అయినా పచ్చగా కనపడిద్ది, నల్లటోడైనా పచ్చగానే కనపడతాడు. ఈయనకి ఇక అందరూ అంతే కనపడతాడు. అట్లాంటి కళ్ళుతో ఉన్న వ్యక్తి అలలో ఎవరైనా ఉన్నారంటే ఆయన సౌలే. అందుకని ఆయన పోయినాయి. అందరికి ఎందుకు పోతాయి? మిగిలిన వాళ్ళు ఏంటంటే అయ్యగారు ఏం చెప్పమంటే అది చెబుతారు, అయ్యగారు ఏం చేయమంటే అది చేస్తారు. అలా సైనికులు అంతవరకే. ఈయన అధిపతి, ఈయన అధికారి. అందుకని ఈయనకి ఆ వెలుగు చూడంగానే కళ్ళు పోయినాయి. స్వరం మాత్రం విన్నారు. ఇప్పుడు చెబుతా, అందరూ విన్నారు స్వరం, కానీ మనిషి
ఈయనకి మాత్రమే కనపడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ స్వరూపం, ఆ రూపం సౌలు మాత్రమే చూడగలిగాడు. మిగిలిన వారందరూ కేవలం చెవులు మాత్రమే పనిచేసినాయి. యేసు స్వరం విన్నారు వీళ్ళు కూడా. ప్రభువా నువ్వెవడివి అంటే, నువ్వు హింసించుచున్న యేసును నేనే. ఎఫ్రతా వింటున్నావా? అమ్మ అప్పుడప్పుడు అంటుంది, హింస పెడుతున్నారు, ఇసుకిచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో అనే మాట ఇది. ఎరా నన్ను హింస పెడతానికే పుట్టావా, నన్ను హింసించడానికే పుట్టావా అంటారా కదా? ఆ క్షణంలో మీ మనసు ఎంత చికాకుగా ఉండిద్ది. నాదైనా తండ్రిగా ఉన్నా నేను కూడా, తల్లులుగా ఉన్నవారు ఎలా ఉండిద్ది ఏం బ్రదర్? చాలా కోపం వికారంగా ఉండిద్ది. దీన్ని 100 రెట్లుగా ఉంది యేసయ్యకి మన మీద. కానీ అంత ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షించలే ఆయన. హల్లెలూయా! ఎంత ప్రేమ అయింది. ఎప్పుడు ఆయన మనల్ని కోప్పడలా. ఎంత చేసినా కానీ సాయంత్రానికి ప్రభు అది కావాలయ్యా అంటే, ఇస్తాలేరా ఏముంది 2 రోజులు ఆగి చూసి పంపిస్తా. ఆమేన్. హల్లెలూయా! కష్టాలు బాగా ఎక్కువైపోయి ఉన్నాయి మొత్తం. ఆడ పెట్టేసాను ప్రభు, ఎప్పుడు వస్తాయి ప్రభు అని ఒక మాట అడిగితే, ఇస్తారా అవకాశం వచ్చేసింది, 2-3 నెలలు నీ చేతికి వచ్చేస్తేలే అని ఒక ఆలోచన కూడా తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా కదా? ఎంత ప్రేమ ఆయనకి. ఏం చేస్తున్నాం మరి అవన్నీ తీసుకోవడానికి దేవునికి? ఏమ్మా దుర్గమ్మ, ఏం చేసాం ఆయన్ని సంతోషపెట్టే పని మనం? అలాగైపోయింది. కళ్ళు పోయినాయి. 3 రోజులకి ఏమి లేదంట, అన్నం లేదు, నీళ్ళు లేవు. ఒక గదిలో పడిపోయాడు. గదిలో పడిపోయిన వ్యక్తికి ఏమైందో తెలియదు, ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! చాలామంది కాళ్ళు చక్కగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయండి రా బాబు అంటే మోకాళ్ళు అంగట్లేదు అంటారు. మంచం మీదకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారండి. నేను మోకరించి ప్రార్థన చేసేది భలే ఉండేది, నేను చేద్దాం అనుకున్నా, చేయలేకపోయా. మోకాళ్ళు శక్తితో ఉన్నప్పుడు చేయమంటే చేయలేదే. ఇప్పుడేమో ఆ మోకాళ్ళలో ఉన్న రసం అంతా పోయింది, మంచం మీదకి ఎక్కించారు, నెత్తి పక్కన బైబిల్ పెట్టారు. ఇప్పుడు చేస్తానంటే అతను ఏం బెటర్, ఇప్పుడు చేస్తానంటే ఎట్ట కుదిరితే? అసలు బాగున్నప్పుడు చేస్తే బాగుండేది కదా, ఏడదాకా వచ్చేవాడు కాదు. రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు సౌలుకి కొద్దిగా గ్రహింపు వచ్చింది. నేను ఎవరో తెలుసా అనగానే తప్పు చేశాను రా బాబు, నేను పెద్ద తప్పే చేశాను నేను నా జీవితంలో. ఒక మంచి పిహెచ్డి కలిగిన గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాను, అభ్యసించాను. కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న యేసు ప్రభు వచ్చేసాడనే సంగతి నేను గమనించలేకపోయినాయా. ఎంత తప్పు చేశాను. ఆయనే వచ్చి నిలబడి చెప్పేంత వరకు ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదే. అంతటి దేవుడు నా కోసం, ఈ దుర్మార్గుడైన పాపి కోసం రావటం ఎంతవరకు న్యాయమే? ఆయనే వచ్చి నా ఎదురు నిలబడి చెప్పేంతవరకు నాకు తెలియదా ఎంత దుర్మార్గుడయ్యా నేను, తప్పు చేశాను. కళ్ళున్నా లేకపోయినా పర్లేదు, నాకు కళ్ళు కావాలని సౌలు ప్రార్థన చేయాలి. కళ్ళున్నా లేకపోయినా పర్లేదు, నీవే నా దేవుడు అయ్యా, నీకే స్తోత్రం, ప్రార్థన చేస్తున్నాడంట. అది ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. హల్లెలూయా! అబ్బో మీలు అంటారు, బైబిల్ ఆ మాట ఉందా, నువ్వేంది చెప్పా అని అంటారు. పరిశుద్ధాత్మదేవుడు అక్కడ గ్యాప్ పెట్టాడు, ఇంత గ్యాప్ పెట్టాడు. అది జరిగినది అది. లేకపోతే ఆయన ప్రార్థన చేయడు, లేకపోతే ప్రార్థన చేయడు. ప్రార్థన చేస్తున్నాడంటే, అంతకుముందు సౌలు ప్రార్థన చేశాడా? చేయలా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? భయం, పశ్చాత్తాపం. అతను చేసిన తప్పు అని అర్థమైంది. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. అప్పుడు అదే ప్రాంతంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడంట. ఆయన దగ్గరికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అననీయ, ప్రభు ఆలకించుతున్నాను, చెప్పండి. హల్లెలూయా! అందరం చెబుదాం హల్లెలూయా అన్నారు. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసేటప్పుడు రత్నమా అన్నాడు ఎప్పుడన్నా?
పద్మ, మై సిస్టర్, మై డాటర్ అన్నాడు ఎప్పుడన్నా? లేదా చాలా కాలం క్రితం ఎప్పుడన్నా పిలిచినట్టు మీకు ఉందా ఆ అనుభవం? అంటే మీరు అంత పశ్చాత్తాపట్ల అంత మనం పరిశుద్ధులం కదా. పరిశుద్ధ 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 ఆయన పరిశుద్ధుడు. మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభువు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకుంటే ప్రభువు నాతో మాట్లాడతాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడే కొన్ని విషయాలు అవి ఒక్కోసారి ఇట్లా జరిగిద్ది అట్లా జరిగిద్ది అని చెప్పి ఏదో పిచ్చి కొద్దిగా కోపం ఎక్కువై మెంటలు ఎక్కువై ఏది పడితే అనుకుంటారు కొంతమంది నాతో. ముందుగానే చెబుతా, మా అర్ధాంగి, నా సహకారి, నా సూటబుల్ పర్సన్, మై డార్లింగ్ మేరీకి చెబుతా ఉంటా నేను, అమ్మ ఇది కొద్ది రోజుల్లో జరిగిపోతుంది, ఊరికో అట్లా జరగకూడదు, జరిగిద్దమ్మా, జరిగిద్ది, దేవునికే మహిమ కలుగునుగాక, అది జరిగిద్ది, జరిగినాయి, అలాగనే జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? మామూలుగా ప్రార్థన చేస్తే కాదు, నేను తప్పుటు వాడిని ప్రభువా, నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు నుంచి నన్ను విడిపించు, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు స్వరం వినటానికి అక్కడ లోన గుబిలి, పాపం అనే గుబిలి, గర్వం అనే గుబులు ఉంటుంది, చెవులు అడ్డం వచ్చింది, అప్పుడు దేవుని స్వరం వినపడదు. ఆ గుబులు అంతా పోతే చక్కగా ఆయన స్వరం వినపడుద్ది. హల్లెలూయా. ఆయనయా అన్నాడు, అయ్యా ఆయన యోధా ఇంట్లో స్ట్రైట్ వే అనే ఒక దారి ఉంది, తిన్నని మార్గం అనే ఒక దారి ఉంది. ఆ దారిలోకి వెళ్తే యోధా ఇంట్లో మన తార్షు వాడైన సౌలు లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, అతని మీద చేతులుంచు. ఒక విషయం తెలుసా? అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు ఈ సమయంలో. అతను నువ్వు వెళ్ళి చేతులుంచటం గమనించాడు. అబ్బా, అంటే దేవుడు నాకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన నేను విన్నాను, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన కూడా విన్నాను, నీ ప్రార్థనకు జవాబు ఏంటంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాగు చేయి, ఆయనకి సువార్త చెప్పు, ఆయనకు బాప్తిస్మి అని చెప్పాడు కదా. ఇంత గొప్ప పెద్ద శిష్యుడు ఏమంటున్నాడు తెలుసా? చదువుదామా, అది ఒకసారి చదువుదామా. 10-18 వచనాల్లో ప్రభువా, చూచి అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. చూడండి, చెప్పింది ఎవరు? ప్రభు. విన్నది ఎవరు? చెప్పాలి మీరు. చెప్పింది ఎవరు? మీరు అందరు నా వైపు చూడండి. తలలోంచుకుని నిద్రపోతున్నారేమో అర్థం కాదు కదా నాకు. అందరు నా వైపు చూడండి. చెప్పింది ఎవరు? ప్రభు. విన్నది ఎవరు? సరే, అననీయ అని లేకపోతే దేవుని యేసుక్రీస్తు శిష్యుడు అని చెప్పండి. శిష్యుడు ఏం చెప్పాడు? ఆడకెళ్ళు, ఆడ కొద్దిగా నీకు దారి అర్థం కాకపోతే అడుగు, పలానోళ్ళు ఇల్లు ఎక్కడైనా అడిగితే వాళ్ళు చూపిస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడని కూడా దేవుడే చెప్పాడు. చెప్పాడా లేదా? ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే మార్పు చెందాడా లేదా? ఏం కనుక దేవుడే చెప్పాడు అననీయకి, సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఆడికి వెళ్ళి నువ్వు చేతులు ఉంచటం ఆయన చూశాడు అని చెప్పేశాడు. చెబితే ఈయన అంటాడు, భలే ఓడివయ్యా నువ్వు, నరహంతకుడి దగ్గర పంపిస్తున్నాను. అసలు ఎందుకు వచ్చాడు తెలుసా ఆయన ఇక్కడికే? చెప్పింది ఎవరు? మళ్ళీ అందుకే మేము ఆ స్మైల్, చెప్పింది ఎవరు? మీ ఇద్దరా?
చెప్పింది ఎవరు? ఏనండి, చెప్పింది ఎవరు? దుర్గాదేవి, యేసు. విన్నది అననీయ. మరి ఆయనకి చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. ఈయన అబ్బో, మనలో చాలామంది ఉన్నారు ఎట్టంటోళ్ళు. చెప్పింది దేవుడైతే ఆయనకి ఈయన క్లాస్ చెబుతున్నాడు. అయ్యా నీకు తెలియదా? ఏమా మీకు తెలుస్తుందా? చెప్పింది ఎవరు? దేవుడు. విన్నది దేవుని శిష్యుడు. ఈ శిష్యుడు దేవునికి చెబుతున్నాడు, అయ్యా నీకు తెలియదా అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఆయనకి తెలీదా? కురవయ్య గారు అసలు మరీ జోక్ కదా ఇది. దేవుడు తెలీదా? సౌలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో దేవుడు తెలీదా? మనం ఒక్కోసారి దేవుడికి తెలివితేటలు నేర్పిస్తాం. దేవునికి తెలివితేటలు నేర్పిస్తాం. పాపం కుమ్మరంట చేసి చేసి చెమట పోసి నీరసం వచ్చి ఋతు పడిపోయి, ఋతమ్మ ఒకరు అదేమంటారు, ఎండాకాలం తాగుతారు బాటిల్లో కలుపుకుని గ్లూకోజ్. ఋతమ్మ కొద్ది గ్లూకోజ్ తినడంట. అంతలోకి కుండ లేదు, సారి మీద ఉండ కుండ. నువ్వు ఆగరా నాయన నేను చేసుకుంటాను అందంట. కుండ అందంట, ఇక నువ్వు చేసింది జాలే, బాగా నీరసం వచ్చింది, నన్ను నేను చేసుకుంటాలే అందంట. అనొచ్చా? అంటే కుండను చేసుకునిద్దా? ఇది మనిషి యొక్క తత్వం ఈరోజు. నువ్వు చేసినంత చాలే, ఇక నేను బతుకుతాను నా ఇష్టం వచ్చినట్టు. ఏదో ప్రభు వాళ్ళు ఎవరో చెప్పారు, 4 సువార్త మాటలు అన్నారు, నేను రక్షించబడ్డా, ఇక చాలే, నువ్వు నీ బోధ చాలేక నాకు, ఇక్కడి నుంచి నన్ను నేను చెక్కుకుంటా. అంధకార బంధము నన్నావరించగా, అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా, అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఎన్నిసార్లు పాస్టర్ గారు ఇంక చాలే మీ వాక్యం, ఈ ముందు ఎక్కినవన్నీ నేను చేయని, ప్రతి వారం వచ్చి ఆడింటాం మేము. ప్రతి వారం ఇక మేము చెక్కుకుంటాంలే, ఇక మేము చెక్కుకుంటాం మమ్మల్ని కూర్చుని. ఉలి సుత్తి తీసుకుని పక్కన కొద్ది కండ పెరిగినట్టు ఉంది చెక్కో, మేము చెప్పుకుంటాంలే. దేవుడికి ఎందుకు అవకాశం ఇవ్వమాకండే, అలా చెప్పుకోగలమా మనం? పాపం ఈ శిష్యుడు ఆయన ప్రార్థనలో ఉన్నాడు అననీయ, ఆయన కూడా నిన్ను చూశాడు నువ్వు వచ్చినట్లంటే, అయ్యో నీకు తెలీదా అసలు ఎంతటోడు తెలుసా, గతంలో హింస పెట్టాడయ్యా, సంఘం ఇలా అయిపోవడానికి కారకుడు ఆయనయ్యా, ఈడకు కూడా వచ్చింది, ఇప్పుడు నన్ను కూడా పట్టుకుపోవడానికే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకుపోవడానికి అధికారంతో వచ్చాడయ్యా, నన్ను కానీ చూశాడంటే నంచుకుంటాడయ్యా ఆయన, నువ్వు నన్ను బొమ్మంటున్నావు. అననయ్యా ఎందుకు అంత భయం నీకు? అసలు విషయం తెలుసా, నీకంటే ఇప్పుడు వరకు ఉన్న నా శిష్యుల కంటే కూడా అతను నా బలమైన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా, గేడు చప్పలు కొడదాం. హల్లెలూయా, నా బలమైన ఆయుధమై ఉన్నాడు. ఎలాంటి ఆయుధం తెలుసా? నా కోసం ఆయన కొడతారు, నా కోసం ఆయన తిడతారు, నా కోసం కుక్కను లాక్కెళ్తారు ఆయన్ని. అలా భరించటానికి బరాయించటానికి నేను ఎన్నుకున్న పాత్ర అది. అమ్మా అయ్యా పొరపాటు నేను వెళ్తానయ్యా, ఇది జరిగింది అంటే ఇంత చెబితే కానీ ప్రభు శిష్యుడికి అర్థం కాల కదా. ఆయన బయలుదేరి ఇంట్లో నుంచి కాలు తీసి బయటేసి వెళ్ళటానికి అంత చెప్పాల్సి వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితం మారటానికి కూడా ఎంత చెబుతున్నాడో ఈరోజు.
ఈ పనికి మాలిన పాత్రను ఉపయోగించుకుంటూ. హల్లెలూయా. ఈ ఎప్పుడో ఏడోసాట కలిసిపోయే పాత్రని శుభ్రం చేసి, ఇదిగో వింటున్న మీ అందరికీ అయ్యా నేను చెక్కుంటా అనేవాళ్ళందరికీ, మీరు కాదురా నాయన చెక్కునేది, నేను చెక్కేది, నేను శిల్పిని, నేను కొమ్మరిని, నేను మిమ్మల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాను, మీరు చేసుకోలేరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు కానీ అమ్మయ్యా అని గుండె ధైర్యం వచ్చి అయ్యగారు ఇక మెల్లిగా బయలుదేరి వెళ్ళి వెంటనే ఆయన కనపడంగానే, ఇదిగో రాజేష్ కనపడంగానే సంబడానికి వచ్చే అని చూడకుండా, సహోదరుడా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా సహోదరుడా సౌలా, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. సౌలు క్రైస్తవులను చంపడానికి వచ్చాడు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే అననీయతో చెప్పాడో, అననీయ హృదయంలో చక్కటి ప్రేమ కలిగింది. సౌలు మీద ప్రేమ, యేసు లాంటి ప్రేమతో అననీయ నింపబడి సౌల్ని ఒక దోషిగా చూడలేదు, సౌల్ని ఒక నరహంతకుడుగా చూడలేదు, సౌల్ని క్రైస్తవులను హింసించే ఒక వ్యక్తిగా చూడకుండా, సౌలా నా సహోదరుడా, దారిలో నిన్ను కలిసిన యేసయ్య నన్ను దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. నువ్వు చూపు కలిగి బాప్తిసం పొందు, బలం పొందుకో. ఆమేన్. వెంటనే సౌలు లేచాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు. అననీయ బాప్తిసం తీసుకున్నాడు. మతపరమైన కళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన కనులు తెరవబడ్డాయి. గేడు చప్పలు కొడదాం. హల్లెలూయా. సంఘాల్లో మా కులం ఎక్కువ, మీ కులం ఎక్కువ. కులం అనేవాళ్ళు చర్చికి వెళ్ళమాకండి అసలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకటే కులం, క్రైస్తవులం. ఆమేన్. దేవుని బిడ్డలం, అంతే. యాడ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఏమ్మా జేసమ్మ, అందరం ఒకటే కులం, యేసు క్రీస్తు కులం, క్రైస్తవులం మనం. మా బ్యాచ్ ఎక్కువ. మా బ్యాచ్ ఎవరి బ్యాచ్ అండి వీళ్ళు? ఎవరి బ్యాచ్? ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప? నువ్వు నా దేవుడి కంటే గొప్ప కాదు. మతపరమైన కళ్ళు పోయిని, దేవుని ప్రేమతో నింపబడిన కనులు తెరవబడ్డాయి. హల్లెలూయా. వెంటనే ఆ దమస్కులో కొంత దినం ఉండి ప్రార్థన చేసి సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాడు ఆయన. యేసయ్య క్రీస్తుని సువార్త ప్రకటిస్తున్నాడు. కొందరు ఆశ్చర్యపోయారు. ఒరేయ్, చంపడానికి వచ్చినాడు సువార్త చెబుతున్నాడని ఆశ్చర్యపోయారు, మంత్రముక్తులైపోయారు. వాళ్ళు నువ్వెవరు అనేకుంది. ఇంకా ఎక్కువగా దేవుని సువార్త చెప్పాడు. అనేక మంది రక్షించబడ్డారు. కొందరైతే ఇతను ఎట్లా చంపుదామా అని ప్లాన్ చేశారు, చంపేద్దాంరా అని అనుకున్నారు. ఆ శిష్యులు కొంతమంది కలిసి ఆయన్ని గోడ మీద నుంచి ఒక తట్టలో పెట్టి గోడ అవతలకు దింపేశారు. వెళ్ళిపోమని. మెల్లిగా అతను యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి యెరూషలేములో కొంతమంది శిష్యులతో కలవాలి అని అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? కలవాలి అని అనుకున్నాడు. మీకు చదవకుండా నేనే చెబుతున్నా అన్ని. ఏమనుకున్నాడు? శిష్యులు కదా, యేసు ప్రభుతో ఉన్నారు కదా, వీళ్ళతో కలిస్తే నేను కొద్దిగా ఉజ్జీవించబడతాను అని కలవాలనుకున్నారంట. వాళ్ళు ఏమనుకున్నారు? వీడు ఖచ్చితంగా మనలోకి వచ్చి చంపేద్దాం అనుకుంటున్నాడు, వీడిని రాని బాకండి అన్నారు. పీటర్ అంతేనా? ఈ మనలోకి వచ్చి మెల్లిగా మనలో చేరి అందరం చంపేస్తాడు, రాని మాకండి అన్నారు. ఇంతలో బర్నబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా మీకు? ఆయన బర్నబాస్ ఎవరు? అపోస్తల కార్య గ్రంథంలో పరిచయం అయ్యాడు. ఎక్కడ? ఏంటి ఆయన? చెప్పండి ఎవరికైనా జ్ఞాపకం ఉంటే. ఆయనకు ఇంకో పేరు ఉంది. పొలం అంతా ఆస్తి అంతా అమ్మి ప్రభు సేవకి ఇచ్చేసాడు చూడు, ఆయన ఇంకో పేరు ఉందమ్మా ఆయనకి, చూడు ఒకసారి. హెచ్చరిక పుత్రుడు బర్నబాస్. యాక్చువల్గా బర్నబాసే సౌలుకి టీచర్ లాంటివాడు, ప్రోత్సహించిన వ్యక్తి. ఈ బర్నబాస్ ధైర్యంగా వెళ్ళి, ఆయనకి ఏం భయం లేదు, ఎందుకంటే నా జీవితం అంతా దేవుడు అనుకున్నాడు ఆయన. ఆమేన్.
నాకున్నది లేని అంత దేవుడే నాకు, అందుకే అంత ఆమె దేవుని సన్నిధికి ఇచ్చేసాడు. ఇంకా దేవుడే దేవుడే దేవుడే, జయ జయ యేసు జయ యేసు అని భజన చేస్తున్నాడు. ఏసయ్య ఏసయ్య ఏసు. ఇంతకంటే ఆయన జీవితంలో ఇంకేం లేదు. ఆయనకి చంపితే ఎంత, చంపకపోతే ఎంత, డైరెక్ట్గా సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం తమ్ముడు ఏం సంగతి? మా వాళ్ళు భయపడుతున్నారు, నేను భయపడను, దా నేను నిన్ను నమ్మా, దా పరిచయం చేస్తారా? హల్లెలూయా అంటే నేను జస్ట్ మీకు అర్థం అవడానికి అంటున్నా. ఆయన తమ్ముడు అన్నాడని నేను, అయ్యా పొరపాటు, నన్ను క్షమించండి, నేను అనలా మాట. మీకు అర్థం అవడానికి అలాగ సరదాగానే ఉంటాడు అనుకుంటున్నా. అంటే ఆయనలో ధైర్యం, భయం లేదు ఆయనకి. సౌలదా నేను పరిచయం చేస్తా అని చక్కగా శిష్యుల దగ్గరికి వెళ్తే ఆ బర్నబాసిన సౌలును చూస్తుంటే ఏం బలేవుడి, అందరు మన దగ్గరికి పట్టుకొస్తున్నాడంటే అందరిని కూర్చోబెట్టి చిన్న మీటింగ్ పెట్టి, సహోదరులారా మీకు తెలుసు అసలు ఇతను దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడాడు, ఇతను బాప్తిస్తం తీసుకుని సువార్త ప్రకటించాడు దమస్కులో, యేసయ్య క్రీస్తు అని బలముగా ప్రకటించాడు. అక్కడ వాళ్ళు చంపాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇతను నమ్మదగిన వ్యక్తి, మారు మనసు పొందాడు. ఆమేన్. మనం ఇతన్ని నమ్మొచ్చు అని అతను కలుపుకుని అక్కడి నుంచి ఇంకా దేవుని సువార్త విస్తరించిందంట. ఆమేన్. సంఘం క్షమాభివృద్ధి పొందిందంట. సౌలు ఇంకా బలముగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మారు మనసు జీవితం మనకుందా? ఒకవేళ లేదు అంటే ఈ ప్రశ్న నీ సూటిగా నీ మీద ఏలు చూపించి దేవుడు అంటున్నాడు, నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసునే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరిన కాడి నుంచి దేవుణ్ణి హింసించారు కదా, బాధ పెట్టారు, ఎంతగా భయంకరంగా హింసించారు. మోషే అడ్డం పడి 2 సార్లు మోషేనే ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ప్రభువా వాళ్ళ మీదకి నీ శ్రమ పానీయమాక, నీ యొక్క ఉగ్రతను వాళ్ళ మీదకి పానీయమాకని మోషే ఉపవాసం ఉన్నాడు. సృష్టిని పూజించారు, అప్పుడు కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు. అంతేకాకుండా కానాను దేశానికి వెళ్తే దాని సమాచారం భయంకరమైన సమాచారంగా తీసుకొచ్చారు, అప్పుడు కూడా దేవుడు వదిలివేశాడు. అన్ని సమయాల్లో దేవుడు మనల్ని వదిలివేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? హింసించటం మానేసి ఆ దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మనం మారాలి అని. ఆమేన్. ఇంకా హింసించే వ్యక్తిగా ఉంటే నీ ప్రయాణం ఇంకా లేట్ అయిపోతుంది. రాజేష్కి చెప్పేవాడిని ఎప్పుడు, నేను అందరికీ చెప్పేవాడిలే, రాజేష్కి బాగా గుర్తుండిద్ది. సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఏమైద్ది? సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఏమైద్ది? ఆడే ఉంటుంది, చెమటలో పోస్తుంది. ప్రయోజనం ఏమైనా ఉందా? అంతే కదా. ఇప్పుడు మీరు కూడా బండి అంతా అయిపోయిన తర్వాత సెంటర్ స్టాండ్ వేసి ఆయిల్ ఫుల్గా పెట్టిన అర్ర అన్నాక నేడకి వెళ్తుంది అది. బైక్ని రేజ్ చేస్తూ ఉంటారు, ఎంత చేసి నేడకి వెళ్ళిద్ది అది? ఎక్కడికి వెళ్ళదు, అంగుళం కూడా కదలదు. అగో యేసుక్రీస్తుని, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన మాటను వినకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే బ్రదర్ ఇంతే కదా. రేజ్ చేసుకోవటమే, అయలైపోవటమే, కానీ అంగుళం కూడా కదలం మనం. ఆయన అర్థం చేసుకుని, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని, ఆయన్ని ఆనందించే విధంగా ఆరాధన చేస్తూ, ఆయన ఆరాధన క్రమాన్ని విడవకుండా ఆరాధనలో పాల్గొంటూ, ఎంతసేపు అయినా నా ప్రభువే నాకు ముఖ్యం, నా దేవుని వాక్యమే నాకు ముఖ్యం, నేను చేసిన తప్పును ఆయన ఎదుట ఒప్పుకుని ఆయన నా పట్ల చేస్తున్న మేలును బట్టి స్తుతించడమే నాకు ముఖ్యమని నీ జీవితాన్ని అర్పిస్తే అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఏది అడిగితే అది, ఎక్కడంటే అక్కడ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళగలడు మన దేవుడు. మరి ఆ దేవుణ్ణి ఆనందింపజేసే జీవితం కలిగి ఉంటావా? కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.